Hello friends, very good morning. Welcome to 17th August Daily Hindu News Analysis. Friends, ఈ వీడియోలో మనము 17th August హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని ఈ వీడియోలో మనం అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తామండి, బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే మన వీడియోలో మనము ఎడిటోరియల్ అనాలిసిస్ కూడా క్యారీ అవుట్ చేస్తున్నాము, విచ్ విల్ బి యూస్ఫుల్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ మెయిన్స్ పర్పస్. అండ్ తద్వారా ఎడిటోరియల్ రైటింగ్, ఆన్సర్ రైటింగ్ కూడా మన దగ్గర కోర్స్ కూడా ఉంది. యూ కెన్ వాచ్ దాట్ యాజ్ వెల్. ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక కావాలి అని అనుకుంటే కనుక మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి LTX క్లాసెస్ ఫ్రెండ్స్. ఒకవేళ ఆల్రెడీ మీరు ఇన్స్టాల్ చేసుకుని ఉంటే కనుక యాజ్ యూజువల్గా మీకు నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. వన్స్ ఇట్ ఈస్ అప్లోడెడ్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్ ఫర్ రెఫరెన్స్ పర్పస్. ఒకవేళ మీరు ఇంకా ఇఫ్ దిస్ వాజ్ అ ఫస్ట్ టైం యూ ఆర్ వాచింగ్ దిస్ పర్టికులర్ వీడియో, సో మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి LTX క్లాసెస్. యూ కెన్ ఇన్స్టాల్ ఇట్ ఫ్రమ్ యువర్ ప్లే స్టోర్ అండ్ ఫ్రమ్ దేర్ వీ హ్యావ్ ఏ కోర్స్ కాల్డ్ యాజ్ ఫ్రీ పీడిఎఫ్స్ అని చెప్పేసి కోర్స్ ఉందండి. ఆ యొక్క కోర్సులో మనం ఏంటంటే ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని మీకు అందులో అప్లోడ్ చేయబడుతుంది. ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఫర్ యువర్ రెఫరెన్స్ పర్పస్. దీస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అబ్సల్యూట్లీ బిగినర్స్కి ఇంకా బాగా ఉపయోగపడతాయండి ఇవి. బికాస్ దోస్ హూ డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్ హౌ టు ప్రిపేర్ అనేటువంటి వాళ్ళకి ఒక స్టార్టింగ్ పాయింట్గా డైరెక్షన్గా బాగా ఉపయోగపడతాయి. ఓకే, సో లెట్ us స్టార్ట్ ఫ్రెండ్స్. మనం ఏంటి అని అంటే కనుక ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనము ఆర్టికల్స్ని తీసుకుని, చాలా ఎడిషన్స్ ఉంటాయి, దాంట్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ తీసుకుని ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ మనం అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తున్నామండి. లెట్ us సీ ద అజెండా ఫస్ట్. అసలు ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేటువంటిది అజెండా చూద్దాము. చూసిన తర్వాత దెన్ వీ విల్ గో టు ద డీటెయిల్డ్ డిస్కషన్. సీ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్. Center unveils new system to study the weather and as well as the crop patterns. So this is something related to that of the GS paper 2 లో మనం రాయొచ్చు, లైక్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్ అని చెప్పి మనకి ఓకే ఇంటర్వెన్షన్స్. అండ్ అలాగే GS పేపర్ 3 అగ్రికల్చర్ అండర్లో కూడా మనకి ఇది వస్తుందండి ఈ పర్టికులర్ ఆర్టికల్లో. సో ఓకే, GS పేపర్ 3 అగ్రికల్చర్లో కూడా మనం ఏంటంటే దీన్ని స్టడీ అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, మోదీ స్పీక్స్ టు యూనూస్, కాల్స్ ఫర్ సేఫ్టీ ఆఫ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్. సో ఇది మనకి GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ అండర్లో మనం స్టడీ చేసేటప్పుడు ఈ టాపిక్ని మనం స్టడీ చేయాలి. దెన్ ద నెక్స్ట్ వన్, ఇస్రో SSLV సక్సెస్ఫుల్లీ లాంచెస్ ఏ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇన్ టు దట్ ఆఫ్ ద ఆర్బిట్. ఇది మనకి GS పేపర్ 3 స్పేస్ సెక్టార్, స్పేస్ అనేటువంటి ఆర్టికల్ అండర్లో మనకు వస్తుందండి ఇది. దెన్ నెక్స్ట్ వన్, Thai lawmakers elected Shinawatra Harris the Petongtarn as the Prime Minister. ఇది కూడా మనకి GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, దాంట్లో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అండర్లో మనం స్టడీ చేసుకుంటాం. దెన్ ద నెక్స్ట్ వన్, క్రొయేషియా టు రీఇంట్రడ్యూస్ ద కంపల్సరీ మిలిటరీ డ్రాఫ్ట్ యాజ్ ద టెన్షన్స్ సోర్. ఇది కూడా మనకి GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. దెన్ నెక్స్ట్ వన్, విత్ 3 పేషెంట్స్ పాకిస్తాన్ రికార్డ్స్ ఏషియాస్ ఫస్ట్ ఎంపాక్స్ కేసెస్. ఇది మనకి GS పేపర్ 2 హెల్త్ అండర్లో స్టడీ చేయొచ్చండి. GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా మనం స్టడీ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ వన్, సుమిత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద భాగ్యశ్రీ నేమ్డ్ యాజ్ ఫ్లాగ్ బేరర్స్ ఫర్ ద పారాలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీ. ఓకే, ఇది మనకి ఏంటి అని అంటే కనుక GS ఇంపార్టెంట్ స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకి అడుగుతారండి. మెయిన్లీ ప్రిలిమ్స్లో మనం అయితే కనుక వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. Yes, let us move to the next one. Ensuring social justice in bureaucracy. This is something related to that GS paper 2 అండర్లో మనం స్టడీ చేయాలి. So this was the editorial, the last editorial that we will look into, and these are the important articles and we will discuss them in brief, okay, with small backgrounds wherever required. Okay, wherever required మనం చూసి small backgrounds ఇక్కడ డిస్కస్ చేసుకుంటాము. Let us start with the detailed discussion. Yes, but before that there was a small announcement from our LTX classes అండి. So the new బ్యాచెస్ అయితే కనుక మనకి ఎస్టర్డే, దట్ ఈస్ August 16th నుంచి మనకైతే కనుక స్టార్ట్ అయ్యాయి. లైవ్ ప్లస్ రికార్డెడ్ ఆన్లైన్ బ్యాచెస్ అండి. మీకు అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ యూ కెన్ సిట్ అండ్ ప్రిపేర్ ఫర్ దీస్ పర్టికులర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎ బ్యాచ్ ఫర్ UPSC. ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ డెడికేటెడ్లీ ఫర్ UPSC, వీ హ్యావ్ ఎ UPSC జనరల్ స్టడీస్ బ్యాచ్ వేర్ వీ ఆర్ ఛార్జింగ్ అబౌట్ 30,000 rupees is the fee. And similarly if you are preparing for the state level exams, particularly for group 1, so we are charging around 25,000 rupees. So and as well as APPSC, TGPSC group 2 కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి మీకు 18,000కే మీకు ఇది ఈ యొక్క కోర్సు లభించడం జరుగుతుంది. అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్, మీ ఇంటి దగ్గరే కూర్చుని మీరు ఏంటి అని అంటే కనుక
మీరు ప్రిపేర్ అవ్వచ్చండి కాంపిటేటివ్ ఎగ్జామ్కి. అయితే ఈ కోర్సెస్ మీరు ఏది తీసుకున్నా కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందండి. అన్లైక్ ద అదర్ ఇన్స్టిట్యూట్స్ విచ్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ పీరియడ్, హియర్ వీఆర్ ఆఫరింగ్ ఫర్ ఏ లైఫ్ టైం వ్యాలిడిటీ పీరియడ్. If you have any doubts regarding any course which is getting displayed on the screen, you can call us at this particular number and you can visit our website www.ltxclasses.com. yes, మన యొక్క నెంబర్ వచ్చేసి ఇదండి. యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఇఫ్ యూ లైక్ ఇట్. సో దెన్ డెఫినెట్లీ ఇఫ్ యూ ఆర్ ద ఫస్ట్ టైం విజిటర్ ఆఫ్ అవర్ ఛానల్, ప్లీజ్ ట్రై టు వాచ్ అదర్ వీడియోస్ యాజ్ వెల్ అండి. మిగతా వీడియోస్ కూడా చూడండి. మన యొక్క వే ఆఫ్ టీచింగ్ ఏంటి, క్వాలిటీ ఏంటి అనేటువంటిది మీకు ఒక ఐడియా వస్తుంది. విత్ దట్ ఓన్లీ యూ కెన్ టేక్ దిస్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. yes, right. let us start with the discussion. Similarly, in case ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో జాయిన్ అవుదాము అని అనుకునేటువంటి వాళ్ళకి యూపీఎస్సీ ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. అట్ ద వైజాగ్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. సో జనరల్ స్టడీస్ ప్లస్ సీసాట్ అనేటువంటిది మనం కవర్ చేయబడడం జరుగుతుంది. మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 45,000 రూపీస్ అండి. యూ కెన్ గెట్ ఇట్ ఎట్ 35,000 రూపీస్ ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్. సో దీన్ని మీరు ఒకేసారి 35,000 పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఈ యొక్క కోర్స్ రిలేటెడ్, ఈ కోర్సే కాదు మన ప్లాట్ఫామ్లో ప్రొవైడ్ చేసే ఏ కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అయినా కూడా మీరు తెలుసుకోవచ్చు. మన యొక్క ఎక్స్పర్ట్ టీమ్ మీతో మాట్లాడతారు. దే విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ అండ్ దే విల్ ఎన్ష్యూర్ దట్ యూ జాయిన్ ద బెస్ట్ పాసిబుల్ కోర్స్ ఫర్ యూ. ఓకే, బికాస్ దీస్ కోర్సెస్ ఆర్ will definitely enrich your preparation. Yes, let us start with the first one. Center unveils a new system to study the weather and as well as the crop patterns. మీరు ఎస్టర్డేస్ వీడియో కూడా చూసి ఉంటుంటే కనుక నిన్న మనము సంథింగ్ కాల్డ్ యాజ్ NPSS, నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ అని చెప్పి మనం మాట్లాడామండి. నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ అని చెప్పేసి మనకి యూనియన్ గవర్నమెంట్ అయితే కనుక ఇంట్రడ్యూస్ అయితే చేశారు. ఇది మనకి ఏంటంటే పెస్ట్ అటాక్స్ని మనకి కంట్రోల్ చేయడానికి, ఓకే, ఫార్మర్స్కి ఇన్స్టాంటేనియస్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయడానికి. అక్కడ నేను మీకు ఒక యాప్ కూడా చూపించి ఆ యొక్క ఎన్ని రకాలుగా ఎలా అప్లోడ్ చేయాలి, దెన్ నెక్స్ట్ వచ్చేసి దా పర్టికులర్ వైరస్ రిలేటెడ్ లేకపోతే కనుక ఆ పర్టికులర్ పెస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది మనకి అనేటువంటివన్నీ కూడా మనము ఎస్టర్డేస్ వీడియోలో చూసాము. Please try to watch that particular video and if you haven't watched, because that was another government initiative that has been taken to improve the productivity in the agriculture. So agriculture productivity ni increase cheyadaniki and alage crop losses అనేటువంటివి తగ్గించడానికి మనకి ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ తీసుకునేటువంటి సిరీస్ ఆఫ్ ఇనిషియేటివ్స్. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్పెషల్లీ ఫర్ యూపీఎస్సీ అండి. యూపీఎస్సీకి సంబంధించి ఏంటి అని అంటే ఇంకా ఇంపార్టెంట్, బికాస్ దే కెన్ బి asked in both prelims and as well as the mains perspective లో మీకు ఏంటి అని అంటే కనుక ఇవి అడిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద టుడేస్ ఈ యొక్క ఆర్టికల్ మీరు తీసుకుంటే సంథింగ్ కాల్డ్ యాజ్ కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక మరొక ఇనిషియేటివ్ని, మరొక ప్లాట్ఫామ్ని, సో ఓకే, కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా సో మనకి ఏంటంటే గవర్నమెంట్ మొత్తం అన్ని రకాల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద స్టేక్ హోల్డర్స్, సో దట్ ఈస్ బీట్ ద ఫార్మర్స్ ఆర్ బీట్ ద ఎక్స్పర్ట్స్ ఆర్ బీట్ ద పాలసీ మేకర్స్, అందరికీ కూడా డేటా అనేటువంటి దాన్ని డిసిమినేట్ చేస్తున్నారండి, ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పర్టికులర్ ఆ ప్లేస్ మీరు తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ వెదర్ ప్యాటర్న్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి అండ్ అక్కడ ఉన్నటువంటి క్రాప్ హెల్త్ ఏంటి, సో ఓకే, క్రాప్ హెల్త్ ఏంటి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎనీ సార్ట్ ఆఫ్ అడ్వైజరీస్ విచ్ ద గవర్నమెంట్ వాంట్ టు గివ్, సో దిస్ టైప్ ఆఫ్ అడ్వైజరీస్. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఏంటి అని అంటే కనుక we can also get the information related to that of the reservoir storage related విషయాల గురించి, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అండ్ అలాగే వెదర్ ఇన్ఫర్మేషన్, శాటిలైట్ ఇమేజెస్, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే ఈ యొక్క కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అనేటువంటి పోర్టల్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ప్రొవైడ్ అయితే చేస్తారటండి. సో త్రూ దీస్ పర్టికులర్ థింగ్, సో నౌ ద స్టేక్ హోల్డర్స్ హు ఆర్ ఇన్వాల్వ్డ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ ఉన్నారనుకోండి, సో ద ఫార్మర్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని యూస్ చేసుకుని అంటే వాళ్ళ యొక్క క్రాప్
హెల్త్ని కానివ్వండి, లేకపోతే కనుక సో వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ని వాళ్ళు ముందుగానే తెలుసుకుని ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోగలరు అనమాట. ఆ విధమైనటువంటి ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి మనకి, సో రేపన్న రోజున ఎటువంటి క్రాప్ లాస్ జరగకుండా సో ద ఫార్మర్స్కి అనుకున్న విధంగా వాళ్ళకి ఆ క్రాప్ ప్రొడక్షన్ అనేటువంటిది రావడము, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక ద ఫార్మర్స్ ఇన్కమ్ అనేటువంటిది కూడా ఇంక్రీజ్ అవ్వడము. సో దే విల్ ఆల్సో బి ఫైనాన్షియల్లీ ఎంపవర్డ్. అండ్ అలాగే ఈ పర్టికులర్ పోర్టల్ అనేటువంటిది మనకి పాలసీ మేకర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే కనుక క్రాప్ ప్రాక్టీసెస్ గురించి కూడా మనకి ఏంటంటే ఈ పోర్టల్ అయితే కనుక చెప్తుందట. సో విత్ దట్ మనకి పాలసీ మేకర్స్ ఏంటి అని అంటే కనుక దానికి తగ్గట్టుగా ఎడిక్వేట్గా దే కెన్ ఇంట్రడ్యూస్ ద సో పాలసీస్ ఇన్ దట్ పర్టికులర్ లొకేషన్. ఓవరాల్ మనకి ఏంటంటే ఈ యొక్క కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అనేటువంటి ఈ యొక్క పోర్టల్ మనకి ఏంటంటే మొత్తం ఉన్న అందరు స్టేక్ హోల్డర్స్కి, అటు ఎక్స్పర్ట్స్కి, నెక్స్ట్ వచ్చేసి అటు పాలసీ మేకర్స్కి, నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్స్కి వాళ్ళకి కావాల్సినటువంటి టైమ్లీ అడ్వైజ్ని ప్రొవైడ్ అయితే చేస్తుంది అని చెప్పేసి మనకి యూనియన్ గవర్నమెంట్ అయితే చెప్తోందండి. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిలేటెడ్ టు ద టుడేస్ హిందూ న్యూస్ పేపర్లో ఇవి మనకి సిరీస్ ఆఫ్ ఇనిషియేటివ్స్ దట్ హ్యావ్ బీన్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనకి కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ చూసినట్లయితే కనుక హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ ఆఫ్ వెరైటీస్ అరౌండ్ 100+ హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ని మనకి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ రిలీజ్ డేట్. అండ్ నిన్నటికి నిన్న మనం తీసుకుంటే కనుక నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ అనేటువంటిది తీసుకున్నారు. దెన్ ద నెక్స్ట్ ఈవేళ మీరు చూసినట్లయితే కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అనేటువంటిది లాంచ్ చేశారు. అంటే ఈ యొక్క ఇనిషియేటివ్స్ అన్నీ కూడా మనకి హైలైట్ ద ఇనిషియేటివ్స్ దట్ ఆర్ టేకెన్ బై ద యూనియన్ గవర్నమెంట్ టు ప్రమోట్ ద అగ్రికల్చరల్ ఇన్కమ్. ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ పెంచడానికి గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏవేంటి అని చెప్పేసి అడిగినప్పుడు మీరు ఈ ఇనిషియేటివ్స్ అన్నీ రాసుకుని రావచ్చండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ పెంచడానికి మనకి హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ని రిలీజ్ చేశారు. సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి పెస్ట్ అటాక్స్ని వాటిని తగ్గించడానికి ఎప్పటికప్పుడు ద నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ అనేటువంటి దాన్ని లాంచ్ చేశారు. దెన్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక సో ద ఫార్మర్స్కి కన్సర్న్ స్టేక్ హోల్డర్స్కి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ డిసెమినేట్ చేయడానికి సంథింగ్ కాల్డ్ యాజ్ కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పి లాంచ్ చేశారు అని చెప్పేసి మీరు రాసినట్లయితే కనుక యువర్ ఆన్సర్ లుక్స్ మోర్ సుపీరియర్ దాన్ దట్ ఆఫ్ ద అదర్ పీపుల్ అనమాట. మిగతా వాళ్ళ ఆన్సర్స్ కన్నా కూడా మన ఆన్సర్ విల్ బి మచ్ మోర్ అహెడ్. అండ్ ఒక పర్టికులర్ మెయిన్స్ క్వశ్చన్కి ఇలా ఈ ఒక్క ఆర్టికల్ నుంచి ఆన్సర్ని రాసేద్దాము అని చెప్పేసి అనుకోవద్దండి. బికాస్ ఎందుకంటే మల్టిపుల్ ఆర్టికల్స్ ఒక్కొక్క ఆర్టికల్ మనకు ఒక్కొక్క పాయింట్ని ఇస్తాయన్నమాట మన యొక్క మెయిన్స్ ఆన్సర్స్లో. అలా మనం వాటిలన్నింటినీ కూడా కోరిలేట్ చేసుకుంటూ వీ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్ అండ్ దెన్ ఫైనల్లీ యూ విల్ కమ్ టు ద కన్క్లూజింగ్ ఆన్సర్. ఈవెన్ మెయిన్స్లో కూడా మనకి ప్రిలిమ్స్లో కూడా మనకి స్ట్రైట్ అవే అడుగుతూ ఉంటారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అని, లేకపోతే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ అని, ఇలా అవుట్ రైట్గా మనకి క్వశ్చన్స్ అయితే కనుక అడుగుతారు. యూ నీడ్ టు బి వెరీ థరో విత్ దిస్ థింగ్ అండి. అగ్రికల్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ ద యూపీఎస్సీ పర్స్పెక్టివ్ బికాస్ agriculture provides the so it employment to the majority of the our Indian citizens. So మన యొక్క ఇండియన్ మన పాపులేషన్కి మనకి ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి మనకి అగ్రికల్చర్ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో అగ్రికల్చర్ ఈజ్ ప్రొవైడింగ్ ద లైవ్లీహుడ్ టు దెమ్. మరి ఇన్ దిస్ కాంటెక్స్ట్ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఫార్మర్స్ ఇష్యూస్ అయినా లేదా అగ్రికల్చర్కి సంబంధించి గవర్నమెంట్ పెట్టేటువంటి పాలసీస్ అయినా సో ఏవైనా కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ అవుతాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. క్లియర్ అండి? సో దట్ ఈస్ అ నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ ఏంటి, కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ఏంటి, ఏ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారట వీళ్ళు. సో దీని ద్వారా ఏంటంటే ఆ కన్సర్న్డ్ స్టేక్ హోల్డర్స్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఆర్టికల్. సో చూడండి, ద యూనియన్ అగ్రికల్చరల్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ఎ జియో స్పేషియల్ ప్లాట్ఫామ్ కాల్డ్ యాజ్ కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. వాట్ ఈస్ కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్? దిస్ సిస్టమ్ ఫీచర్స్ ఏంటంటే ఇట్ విల్ షేర్ ద రియల్ టైమ్ డేటా డ్రివెన్ ఇన్సైట్స్ ఆన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ప్యాటర్న్స్ని, సాయిల్ కండిషన్స్, crop health, ఎప్పటికప్పుడు అడ్వైజరీస్ విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ సచ్ యాజ్ ఫార్మర్స్, ఎక్స్పర్ట్స్ అండ్ ద పాలసీ మేకర్స్. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ టు ద ఫార్మర్స్ అండి, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దిస్ పర్టికులర్ డిజిటల్ ప్లాట్ఫామ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద పాలసీ మేకర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పర్ట్స్ యాజ్ వెల్. సో దట్ టు గివ్ ద ఆ డేటా ఎప్పుడైతే అవైలబుల్ ఉంటుందో మనకి ఏంటి అని అంటే కనుక దెన్ దే కెన్ కమ్ అప్ విత్ ద మోర్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్. సో బికాస్ ద ప్రాబ్లమ్ షుడ్ బి సపోర్టెడ్ బై డేటా. సో త్రూ డేటా
ఓన్లీ వీ కెన్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్. సో ఆ యొక్క ప్రాబ్లం ఎప్పుడైతే ఇంకా మనకి క్లియర్గా అర్థమవుతుందో దెన్ వీ కెన్ కమ్ అవుట్ విత్ ద యాప్ట్ సొల్యూషన్ అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ హియర్. సెకండ్ వన్, దిస్ ప్లాట్ఫార్మ్ ఆల్సో ప్రొవైడ్స్ seamless access to comprehensive data, like for example it can provide the satellite images of the crops కానివ్వండి, లేదా వెదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా, అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ స్టోరేజ్, అక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, సాయిల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ డేటా, ఇదంతా కూడా మనకి ఏంటి అని అంటే కనుక అటు ఫార్మర్స్కి, ఎక్స్పర్ట్స్కి అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేక్ హోల్డర్స్కి కూడా మనకి ఏంటి అని అంటే కనుక చెప్పడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ వాటర్ లెవెల్ రిలేటెడ్ ఇష్యూ ఏదైనా సాల్వ్ చేయాలనుకోండి, నౌ దే విల్ కమ్ అప్ విత్ దిస్ పర్టికులర్ పోర్టల్ అండ్ దే విల్ సీ ద గ్రౌండ్ వాటర్ లెవెల్స్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంది అని చెప్పేసి, లైక్ ఆల్ ఓవర్ రీజనల్ వైజ్ ఎలా ఉంది. సో మరి ఈ యొక్క గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే, ఇంప్రూవ్ చేయాలి అని అంటే, సో దెన్ అగైన్ డెఫినెట్లీ విత్ దిస్ డేటా విల్ త్రో అస్ ద స్టేటస్ అనమాట. విత్ దట్ వీ కెన్ టేకప్ ద పాలసీస్ అండ్ ఎఫెక్ట్ అండ్ adequately we can implement it. Clear, right? This was the first important article, and let us come to the second important article, that is Modi speaks to Yunus, calls for safety of Hindus in Bangladesh. సో మీరు గత 1 వీక్ నుంచి ఆర్టికల్స్ని మీరు చూస్తూ ఉంటుంటే కనుక, లేకపోతే మీరు న్యూస్ పేపర్స్ టెలివిజన్ చూస్తున్నా కూడా మీకు తెలిసే విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో సో సివియర్ అన్రెస్ట్ అయితే ఉంది, మ్యాసివ్ యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్ అయితే జరుగుతున్నాయి అనేటువంటి విషయం మీరు అయితే కనుక మీరు చూసే ఉంటారండి, బీట్ ఇన్ ద సోషల్ మీడియా ఆర్ ఎనీహౌ. సో బట్ యూ మే నాట్ బీ అవేర్ ఆఫ్ ద వాట్ ఎగ్జాక్ట్ బ్యాక్గ్రౌండ్ దట్ ఈస్ దేర్. ఓకే, సో దానికి సంబంధించి మనకి ఏంటి అని అంటే ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ షేక్ హసీనా వాజ్ అవుస్టెడ్ బై ద యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ అండ్ దే ఫ్రమ్ దేర్ ఏ న్యూ ఇంటరిమ్ గవర్నమెంట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో కొత్త ఇంటరిమ్ గవర్నమెంట్ అయితే ఫామ్ చేశారు. దాని యొక్క హెడ్డే మనకి మొహమ్మద్ యూనూస్ అండి. మొహమ్మద్ యూనూస్ ఈజ్ ద ఇంటరిమ్ లీడర్. సో ఓకే, హీ ఈజ్ ద ఇంటరిమ్ లీడర్ ఇన్ ద బంగ్లాదేశ్ నౌ. అంటే అర్థం ఏంటంటే ప్రస్తుతానికి ఇంకా ఫ్రెష్ ఎలక్షన్స్ మళ్ళీ కండక్ట్ చేసేదాకా, అప్పటిదాకా బంగ్లాదేశ్ యొక్క లీడర్షిప్ ఏంటి అని అంటే ఇట్ విల్ బి రన్ బై ద ఇంటరిమ్ గవర్నమెంట్ అండ్ ఇంటరిమ్ గవర్నమెంట్ యొక్క హెడ్ వచ్చేసి మనకి మొహమ్మద్ యూనూస్ ఈజ్ ద ఆన్సర్ మనకి. సో నౌ ద ప్రాబ్లం ఏమైంది అని అంటే బంగ్లాదేశ్లో మొన్న జరిగినటువంటి యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్లో చాలామంది మైనారిటీ కమ్యూనిటీస్ని, అంటే పర్టికులర్లీ హిందూస్ మీద కూడా మనకి ఏంటంటే చాలా సివియర్ అటాక్స్ అయితే జరిగాయి అని చెప్పేసి చాలా న్యూస్ పేపర్స్లో వాటిల్లో కూడా హెడ్లైన్స్ అయితే హిట్ చేశాయండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ నౌ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ టాకింగ్ విత్ మొహమ్మద్ యూనూస్ రిగార్డింగ్ ద సేఫ్టీ ఆఫ్ దిస్ పర్టికులర్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్. సో ద బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీ కమ్యూనిటీ హిందూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ అదర్ మైనారిటీ కమ్యూనిటీస్, వాళ్ళ యొక్క సేఫ్టీ గురించి మనకి మొహమ్మద్ యూనూస్తో అయితే కనుక మాట్లాడడం అయితే కనుక జరుగుతోంది. సో బేసికల్లీ హీ ఈజ్ సేయింగ్ దట్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఇటరేటింగ్ ద ఇండియాస్ సపోర్ట్, మా యొక్క సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఏ డెమోక్రటిక్. So it should be democratic, it is not autocratic, it should be a democratic government and it should be a stable government. So peaceful and progressive Bangladesh, మా యొక్క సపోర్ట్ మీకు ఎప్పటికీ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ, అండ్ చీఫ్ అడ్వైజర్ టెల్స్ మోడీ దట్ హిస్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు సేఫ్ గార్డింగ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. సో నౌ ఇన్ రిటర్న్, సో ద చీఫ్ అడ్వైజర్ హూ ఈస్ మొహమ్మద్ యూనూస్ ఈస్ సేయింగ్ టు ద ప్రైమ్ మినిస్టర్ మోదీ దట్ సో నౌ హిస్ గవర్నమెంట్ ఈస్ సేఫ్ గార్డింగ్ ద ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ, ప్రతి ఒక్క సిటిజన్ని, అంటే ఇన్క్లూడింగ్ ద మైనారిటీస్ యాజ్ వెల్, వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ చూసుకునేటువంటి బాధ్యత మాది. సో మేము ఖచ్చితంగా వాళ్ళ మీద ఎటువంటి అటాక్స్ జరిగే విధంగా మేము ఓకే జరగనివ్వకుండా చూసుకుంటాము అని చెప్పేసి మనకి మొహమ్మద్ యూనూస్ అయితే కనుక చెప్తున్నారండి. దిస్ ఈజ్ వాట్ సంథింగ్ యూ షుడ్ అండర్స్టాండ్. ఓకే, సో దెన్ సిమిలర్లీ అలాగే మీరు ఇంకొక పాయింట్ చూసినట్లయితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇన్వైటెడ్ మొహమ్మద్ యూనూస్ టు ద వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ టు బి హోస్టెడ్ బై ఇండియా ఆన్ సాటర్డే. సో మనం ఏంటంటే రీసెంట్గా సో థర్డ్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అని చెప్పేసి మనకి ఒక సమ్మిట్ని మనము హోస్ట్ చేస్తున్నామండి. ఈ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ఏంటంటే ఆల్ ద గ్లోబల్ సౌత్ కంట్రీస్, అంటే బీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాటిన్ అమెరికన్ కంట్రీస్, లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్, లేదా కొన్ని ఏషియన్ కంట్రీస్, ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయో వాటిని మనం అంతా కూడా వాళ్ళందరినీ ఒక గ్రూప్గా మనము ఒక సమ్మిట్ని అయితే హోస్ట్ చేస్తున్నాము. దట్ ఈజ్ నోన్ యాజ్ ద వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ అని చెప్పేసి అర్థం మనకి. ద థర్డ్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ అయితే జరుగుతుంది. సో దానికి సో వీ హ్యావ్ ఇన్వైటెడ్ ద మొహమ్మద్ యూనూస్ యాజ్ వెల్ టు బీ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్
సమిట్ అండి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఆన్ ఫ్రైడే స్పోక్ టు ద మొహమ్మద్ యూనూస్ హూ ఈజ్ ఎ చీఫ్ అడ్వైజర్ ఆఫ్ ద ఇంటరిమ్ గవర్నమెంట్ ఇన్ బంగ్లాదేశ్ అండ్ రీఇటరేటెడ్ హిస్ కాల్ ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ హిందూస్ అండ్ ఆల్ అదర్ మైనారిటీ కమ్యూనిటీస్ ఇన్ ద నైబరింగ్ కంట్రీ. ద టూ లీడర్స్ స్పోక్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ against the backdrop of the fast moving developments in Bangladesh. A statement from the press wing of the chief advisor said that Mr. Modi invited Professor Yunus to the third Voice of Global South Summit to be hosted by India virtually. Very very important. So ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అని అంటే, సో ద పోస్ట్ షేక్ హసీనాస్ ఎగ్జిట్. సో షేక్ హసీనా మనకి యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ వీ హ్యావ్ ఏ వెరీ పర్సనల్ రిలేషన్ ఉందండి. మనకి ఆ పర్సనల్ ర్యాపో ఉందన్నమాట ఇప్పటిదాకా మనకి. సో వే బ్యాక్ ఫ్రమ్ 1971 నుంచి బంగ్లాదేశ్ తోటే మనకి, సో పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు దట్ పార్టీ వీ హ్యావ్ ఏ వెరీ క్లోజ్ కొలాబరేషన్. సో బట్ నౌ ఇప్పుడు ఏమైందంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద పోస్ట్ షేక్ హసీనాస్ ఎగ్జిట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ రిలేషన్స్లో అన్సర్టెనిటీ అనేటువంటిది వచ్చేసింది. ఓకే, బికాజ్ ఎందుకనంటే కనుక నవ్వు ఇప్పుడు వచ్చేటువంటి న్యూ ఫామ్ అయ్యేటువంటి గవర్నమెంట్ వెదర్ ఈజ్ ఇట్ ప్రో చైనా ఆర్ ప్రో ఇండియా అనేటువంటిది మనం చూసుకోవాలి. సో కాబట్టి ఏంటంటే మనం ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకూడదు అనమాట, అంటే బంగ్లాదేశ్ తోటి క్లోజ్ రిలేషన్ని మెయింటైన్ చేయడానికి. అందుకని చెప్పి మనకి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ ద యూనియన్ సెంట్రల్ గవర్నమెంట్ నౌ దే ఆర్ ఇన్ క్లోజ్ డిస్కషన్ విత్ మొహమ్మద్ యూనూస్ హూ ఈజ్ నౌ ఏ చీఫ్ అడ్వైజర్ నౌ. సో చీఫ్ అడ్వైజర్ తోటి మనకి మాట్లాడడం జరిగింది. మాట్లాడుతూ సో మన యొక్క మైనారిటీ కమ్యూనిటీస్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళ యొక్క సేఫ్టీ గురించి అండ్ అట్ ద సేమ్ టైమ్ సో ఇంకా ఇంక్రీజ్డ్ కొలాబరేషన్ ఉండడానికి వీ హ్యావ్ ఇన్వైటెడ్ ద లీడర్ ఆఫ్ దిస్ చీఫ్ అడ్వైజర్ ఆల్సో టు ద వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్. సో మేము వర్చువల్గా వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్ అయితే కనుక చేస్తున్నాము. సో దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి మనం ఇన్వైట్ చేస్తున్నాం అనమాట. సో దాట్స్ హౌ వీ వాంట్ స్ట్రెంగ్థన్ ద రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ నౌ. సో బికాజ్ వాట్ హ్యాపెన్స్ ఈస్ ఇఫ్ వీ షో ఎనీ మనం ఏంటంటే ఎటువంటి నెగ్లెక్టెడ్ యాటిట్యూడ్ లేకపోతే ఇది మనం చూపించినట్లయితే సో చైనా మే టేక్ ఓవర్. సో ఓకే, చైనా మే టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ బంగ్లాదేశ్. సో అండ్ ఇట్ విల్ ట్రై టు పుల్ ఇన్ టు ఇట్స్ ఆర్బిట్. సో తన యొక్క ఆర్బిట్లోకి లాగేసుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం ఏంటంటే మనకి దొరికిన చిన్న అవకాశం అయినా కూడా విడిచిపెట్టకుండా మనం ఏంటంటే బంగ్లాదేశ్ తోటి, బికాజ్ ఇట్స్ ఎ వెరీ అవర్ నైబరింగ్ కంట్రీ అండ్ బంగ్లాదేశ్లో జరిగేటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా మన కంట్రీ మీద చాలా సీరియస్ రామిఫికేషన్స్ కూడా ఉంటాయండి మనకి. అందుకని చెప్పి మనం ఏంటంటే బంగ్లాదేశ్కి సంబంధించి వీ షుడ్ మెయింటైన్ సమ్ ఫ్రెండ్లీ రిలేషన్స్. సో బికాస్ బంగ్లాదేశ్ షేర్స్ ద లాంగెస్ట్ బార్డర్ విత్ అస్ అండ్ అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్ మనం తీసుకున్నట్లయితే కనుక సో ఇట్స్ అవర్ నైబరింగ్ కంట్రీ, రైట్, ఆర్ నైబరింగ్ కంట్రీ. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. అందుకని చెప్పి మనకి ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఇండియాస్ ఫారిన్ పాలసీ ఏం చేస్తున్నారు అని అంటే, సో నౌ హీ ఈస్ టాకింగ్ అబౌట్ విత్ మొహమ్మద్ యూనూస్ అండ్ టు regarding the concerning the safety of our minority communities in Bangladesh. And the second point వచ్చేసి ఏంటి అని అంటే to strengthen the collaboration much more. So we have invited the Mohammad Yunus who is a chief advisor to the Voice of Global South Summit as well. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఏంటంటే మెయిన్స్ పర్స్పెక్టివ్లో రాయొచ్చండి. సో ద పోస్ట్ షేక్ హసీనా విజిట్, షేక్ హసీనా ఎగ్జిట్, సో ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా ఎగ్జిట్ తర్వాతన మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ రిలేషన్స్ విషయానికి వచ్చేసరికి కొంత అన్సర్టెనిటీ అయితే ఉంది. బట్ కానీ ఏంటి అని అంటే సో ద యూనియన్ గవర్నమెంట్ ఈజ్ లివింగ్ ద నో స్టోన్ అన్టర్న్డ్. సో ఓకే, అంటే ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా మనం ఏం చేస్తున్నాము అని అంటే ఫామ్ అయినటువంటి ఇంటరిమ్ గవర్నమెంట్ యొక్క చీఫ్ అడ్వైజర్ తోటి వీ హ్యావ్ ఏ కాన్వర్సేషన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ ఆల్సో ఇన్వైటెడ్ హిమ్ టు బి పార్ట్ ఆఫ్ టు పార్టిసిపేట్ ఇన్ ద వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్ అని మనం చెప్పగలిగినట్లయితే సో మన యొక్క ఆన్సర్ మనకి ఇంకొక పాయింట్ ఇంకొక బెటర్గా మనం ఎన్రిచ్ చేసిన వాళ్ళం అవుతాం. దిస్ వాజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. అండ్ సిమిలర్లీ సో ఏ పాజిటివ్ రెస్పాన్స్ అయితే కూడా మనకు వచ్చింది ఏంటి అని అంటే మొహమ్మద్ యూనూస్ నుంచి దట్ హీ ఈజ్ కమిటెడ్ టువర్డ్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎవరీ సిటిజన్ ఇన్ ద కంట్రీ. సో ఎవరీ సిటిజన్ ఇన్ ద కంట్రీ, బంగ్లాదేశ్లో ప్రతి సిటిజన్ యొక్క ప్రొటెక్షన్ గురించి సో హీ ఈజ్ కమిటెడ్ టువర్డ్స్ ఇట్. బేసికలీ హీ ఈజ్ ఎన్ష్యూరింగ్ ఇండైరెక్ట్లీ సేయింగ్ దట్ సో హీ విల్ ట్రై హిజ్ లెవెల్ బెస్ట్ టు రెడ్యూస్ దీస్ పర్టికులర్ అటాక్స్. ఎటువంటి అటాక్స్ కూడా జరగకుండా చూసుకునే విధంగా చూసుకుంటారని చెప్పడం జరిగింది. దిస్ వాజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ రిలేటెడ్. సి యూ షుడ్ ఫార్మ్ దట్ కామన్, ఆ పర్సెప్షన్ అనేటువంటిది మనం మెయింటైన్ చేయాలండి. ఎందుకంటే టెక్నికల్ డీటెయిల్స్ ఇవన్నీ కన్నా కూడా హౌ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ యొక్క కృషి
ఓకే, సో దిస్ సిస్టమ్ కాల్డ్ యాజ్ కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పి లాంచ్ చేశారు. సరే, ఇది ఆన్ గ్రౌండ్ ఫార్మర్స్ ఇన్కమ్ని ఎలా పెంచుతుంది, దట్ ఈస్ వాట్ యాజ్ ఎ సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఆన్ గ్రౌండ్ మనకి ఇది ఫార్మర్స్కి ఎలా ఉపయోగపడుతుంది, ఆన్ గ్రౌండ్ పాలసీ మేకర్స్కి ఎలా ఉపయోగపడుతుంది, నిన్న లాంచ్ చేసిన నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ అది ఎలా ఉపయోగపడుతుంది. సో ఆ విధమైనటువంటి క్లారిటీ తోటి మనం ఏంటంటే ముందుకు వెళ్ళాలి. అప్పుడు యూ కెన్ రైట్ ద బెటర్ మెయిన్స్ ఆన్సర్స్. మన యొక్క మెయిన్స్ ఆన్సర్స్ అన్నీ కూడా ఏంటంటే అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉండాలండి. ఆర్ ఆన్సర్స్ షుడ్ బీ ఇన్ సచ్ ఏ వే. ఇప్పుడు బయోటెక్నాలజీ ఉంది, బయోటెక్నాలజీ జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్ ఏవో తీసుకొస్తామంటారు. బట్ కానీ అది ఫార్మర్స్ ఇన్కమ్ని ఎలా పెంచుతుంది, ప్రొడక్టివిటీని ఎలా పెంచుతుంది, దట్ ఈస్ వాట్ ఆర్ అల్టిమేట్ ఎయిమ్ షుడ్ బి. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ వీ వాంట్ ఈస్, సిన్స్ ద మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్, సో వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ అవర్ పీపుల్. సో అది మనం ఎలా తీసుకుంటాము అనేటువంటిది మనం ఏంటంటే ఓవరాల్ ఆబ్జెక్టివ్ షుడ్ బి ఇన్ అవర్ మైండ్ షుడ్ బి ఓన్లీ దాట్ వన్ ఓన్లీ. నెక్స్ట్ లెట్స్ గో టు దట్ ఆఫ్ ద థర్డ్ వన్. ISRO's SSLV successfully launched the Earth observation satellite into that of the orbit. So recently something called as మనకి రకరకాల లాంచ్ వెహికల్స్ ఉన్నాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ PSLV, SSLV, GSLV అని చెప్పేసి మనకి ఏంటంటే రకరకాల లాంచ్ వెహికల్స్ ఉన్నాయి. సో దాంట్లో ఇప్పుడు మనం ఏంటంటే డిప్లాయ్ చేసినటువంటిది SSLV లాంచ్ వెహికల్ని మనం డిప్లాయ్ చేసి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఒకటి. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ లైక్ కమ్యూనికేషన్ శాటిలైట్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, వెదర్ ఫోర్కాస్టింగ్ శాటిలైట్, ఇలా రకరకాల శాటిలైట్స్ కూడా మనకైతే ఉంటాయి. సో దాంట్లో మనం ఇప్పుడు ఏంటి అని అంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ EOS 8. చూడండి, EOS 08. The Indian Space Research Organization launched the EOS 08 Earth Observation Satellite on board the SSLV D3 from the Satish Dhawan Space Center in Sriharikota. The SSLV D3 in its final development flight lifted from the first launch pad of the HDSC at 9:17 AM. Okay, so satellite launches are, sir, what are its actual applications that you have to see to be specifically. So GS paper 3 space లో మీకు అయితే అడుగుతారండి. మనము మన యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ రిలేటెడ్ లో దీన్ని మనం ఇంకా డీటెయిల్డ్గా మనం అక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. సో బట్ యాజ్ ఆఫ్ నౌ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ద ఇస్రో హ్యాస్ లాంచ్డ్ ద EOS 08 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఆ పేరులోనే ఉంది కదా, EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని అర్థం. సో ఓకే, ఆన్ బోర్డ్ ద SSLV D3, సో ద డెవలప్మెంట్ 3 ఫ్రమ్ ద సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట మనం అయితే కనుక లాంచ్ చేసాము. అండ్ దీనికి మనకి ఏంటంటే ఇట్ హ్యాస్ వెరీ వైడ్ అప్లికేషన్స్ లైక్ శాటిలైట్ బేస్డ్ సర్వేలెన్స్, డిజాస్టర్ మానిటరింగ్, ఎన్విరాన్మెంట్ మానిటరింగ్, ఫైర్ డిటెక్షన్, వాల్కానిక్ యాక్టివిటీస్ డిటెక్షన్, ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ EOS 08 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండి. సో దీంట్లో మనకి ఏంటంటే డిఫరెంట్ పేలోడ్స్ అయితే కనుక ఉంటాయి. 3 పేలోడ్స్ అయితే కనుక మనకి దీంట్లో ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి SAC, థర్డ్ వన్ వచ్చేసి గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రిఫ్లెక్టోమెట్రీ పేలోడ్, GNSS R అని చెప్పేసి అంటారు మనకి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద and payload gens are SAC and SIC UV dosimeter and as well as the LEOs. సో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేలోడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఏంటంటే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో ఇస్రోస్ SSLV వెహికల్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ an earth observation satellite into that of the orbit. That is what is EOS 08 and it has very wide applications such as అని చెప్పేసి వైడ్ అప్లికేషన్స్ గురించి మీరు తెలుసుకోవాలి. Coming to the next important article, Thai lawmakers elect Shinawatra Harris the Petongtarn kadandi, Petongtarn PAETONGTAN, Petongtarn Shinawatra. So she is Petongtarn Shinawatra andi. Eevid manaki enti anante she has been now elected as the Prime Minister of Thailand. సో మనకి కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఏమైంది అని అంటే కనుక, సో ద థాయిలాండ్ అనేటువంటిది మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అండి, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ మనకి. సో ఓకే, అండ్ థాయిలాండ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ కంట్రీ ఆఫ్ ఆసియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్.
నౌ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఈజ్ ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ థాయిలాండ్ యొక్క హయ్యెస్ట్ కోర్టు, థాయిలాండ్ యొక్క సుప్రీం కోర్టు రీసెంట్గా మనకి సో ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థాయిలాండ్ అంటే ద ఎర్లియర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థాయిలాండ్ దట్ ఈస్ సో తవీసిన్ అని చెప్పేసి ఉన్నారండి. ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ మనకి సో ఓకే తవీసిన్ అని చెప్పేసి ఉన్నారు. ఆయన్ని మనకి ఏంటి అని అంటే కనుక తవీసిన్ ఓకే ఆయన్ని మనకి ఏంటి అని అంటే సో ద థాయిలాండ్ యొక్క సుప్రీం కోర్ట్ హ్యాజ్ డిస్మిస్డ్ హిమ్, సో డిస్మిస్ చేసేసారనమాట. ఎందుకని అని అంటే వాళ్ళ యొక్క క్యాబినెట్లో అంటే థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ యొక్క క్యాబినెట్లో మనకి ఒక లాయర్ని, ఒక ఫార్మర్ లాయర్ని, బట్ హౌఎవర్ హూ హ్యాస్ బీన్ సెంటెన్స్డ్ టు ఏ జైల్ టర్మ్, సో జైల్ టర్మ్ సర్వ్ చేసి వచ్చినటువంటి వ్యక్తిని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క తవీసిన్ తన యొక్క క్యాబినెట్లో అపాయింట్ చేసుకోవడం జరిగింది. సో అంటే ఇప్పుడు సో థాయిలాండ్ కోర్టు ఏం చేసింది అని అంటే కనుక తవీసిన్ని డిస్మిస్ చేసి హీ హ్యాస్ వైలేటెడ్ ద కాన్స్టిట్యూషన్ బికాజ్ ఎథికల్ స్టాండర్డ్స్ లేనటువంటి పర్సన్ని క్యాబినెట్లో అపాయింట్ చేశారు, సో దట్ ఈస్ ఏ గ్రాస్ వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకి డిస్మిస్ అయితే కనుక చేశారు. అంటే ఎవరిని? థాయిలాండ్ యొక్క ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ని. అందుకని దేర్ వాజ్ ఏ వ్యాక్యూమ్ దట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ థాయిలాండ్. సో థాయిలాండ్కి సంబంధించి అందుకని చెప్పి రీసెంట్గా మనకి ఏం జరిగింది అని అంటే ఏ న్యూ ప్రైమ్ మినిస్టర్ got elected through the parliament and she is known as the Paetongtarn Shinawatra. Paetongtarn Shinawatra is the new prime minister of Thailand andi. Paetongtarn Shinawatra so okay is the new prime minister of Thailand. Chudandi, the 37-year-old daughter of billionaire Thaksin Shinawatra became the Thailand's prime minister Friday, the third member of the influential but divisive clan to lead the country. So the Paetongtarn Shinawatra, the youngest leader in the Thailand's history as a constitutional monarchy and the second women premier after her aunt Yingluck Shinawatra. సో ఇంతకు ముందు ఏంటి అంటే కనుక ఈవిడ యొక్క ఆంట్ యింగ్లక్ షినవాత్రా అనేటువంటి ఆవిడ మనకి ప్రైమ్ మినిస్టర్గా చేయడం జరిగింది. అండ్ నౌ దిస్ వాజ్ అ సెకండ్ ఉమెన్, షీ వాజ్ అ సెకండ్ ఉమెన్ టు లీడ్ ద థాయిలాండ్. She will hope to avoid the fate of her father and aunt, both of whom are ousted as prime ministers by the army during a 2-decade power struggle between Mr. Thaksin and the kingdom's conservative pro-military, pro-royalist establishment. So you should understand that Thailand lo manaki ippadaaka manaki ee yokka Yingluck Shinawatra and as well as the Thaksin Shinawatra so వీళ్ళందరినీ కూడా మనకి ఏంటంటే అవుస్ట్ చేశారంటే నవ్వు ఇప్పుడు ఆయన యొక్క డాటర్ సో ద పెటాంగ్టార్న్ షినవాత్రా అని మనకి ఏంటి అని అంటే థాయిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా మనకి ఏంటి అని అంటే ఎలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో థాయిలాండ్ అనేది సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ అండి, మనకి వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఆసియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో మరి మన యొక్క ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా గురించి మనం చదివేటప్పుడు ఈ యొక్క పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి అనేటువంటివి మనకి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి మెయిన్లీ ఇన్ ప్రిలిమ్స్లో అడిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. దట్ ఈస్ పెటాంగ్టార్న్ షినవాత్రా ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ హ్యాస్ బీన్ ద ప్రైమ్ మినిస్టర్ ఎలెక్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. సో ద ఆన్సర్ ఈస్ థాయిలాండ్ ఈజ్ ద ఆన్సర్. లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఎస్, దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ఎంపాక్స్ అండి. ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్ అని అర్థం అనమాట. సో విత్ 3 patients Pakistan records the Asia's first mpox cases. ఎంపాక్స్ అంటే ద మంకీ పాక్స్ కేసెస్ అండి. సో ద ఎంపాక్స్ వైరస్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎంపాక్స్ అయితే కనుక కేసెస్ అయితే పెరుగుతున్నాయి మనకి. అయితే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఏషియాలోనే మొట్టమొదటిగా సో ద పాకిస్తాన్లో మనకైతే కనుక రికార్డ్ అయ్యాయండి. 3 patients మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎంపాక్స్ బారిన అయితే పడ్డారు అని చెప్పేసి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సిన్స్ ఇండియా ఈజ్ ఏ బార్డరింగ్ కంట్రీ. మనకి ఏంటి అని అంటే యూ షుడ్ ఆల్సో స్టే అలర్ట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ వైరస్. సో మనకి ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్ అని చెప్పేసి ఎందుకని అన్నారు అంటే మొట్టమొదటిగా ఇది మంకీస్లో అయితే కనుక ఫర్ ద వెరీ ఫస్ట్ టైం వచ్చింది. ఇప్పుడు మనకి ఇది ఏంటంటే హ్యూమన్స్కి కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుందండి. ఓకే, అండ్ రీసెంట్గా మనకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఏంటి అని అంటే ఈ ఎంపాక్స్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా కూడా డిక్లేర్ అయితే చేయడం అయితే చేశారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దిస్ పర్టికులర్ థింగ్. అట్లీస్ట్ 3 patients with mpox virus have been found so far in Pakistan. It emerged on Friday as the government decided to strengthen the screening system at the airports. The monkeypox that is detected in Pakistan is the first in Asia and it might be more easily transmitted. The World Health Organization
ఆర్గనైజేషన్ హ్యాస్ డిక్లేర్డ్ ద స్ప్రెడ్ ఆఫ్ ఎంపాక్స్ యాజ్ ఏ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ. నేను చెప్పాను కదండి, గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ. సో దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. విత్ అరౌండ్ 3 పేషెంట్స్ ద మంకీ పాక్స్ డిటెక్టెడ్ ఇన్ పాకిస్తాన్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ఏషియా అండ్ ఇట్ మైట్ బి ఈవెన్ ఈజీలీ ట్రాన్స్మిటెడ్ యాజ్ వెల్ ఫ్రమ్ ద అనదర్ పర్సన్స్. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏంటి అంటే దే హ్యావ్ డిక్లేర్డ్ ద స్ప్రెడ్ ఆఫ్ ఎంపాక్స్ యాజ్ ఏ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా కూడా వీళ్ళు ఏంటి అంటే దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఎంపాక్స్. ఎంపాక్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మంకీ పాక్స్ అని చెప్పేసి అంటారనమాట. ఇట్ ఈస్ కాజ్డ్ బై దట్ ఆఫ్ ద ఎంపాక్స్ వైరస్ వల్ల. సో 1958లో ఫర్ ద ఫస్ట్ టైం చూడండి. అండ్ దిస్ వైరస్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ. సో ద పాక్స్ విరిడే అనేటువంటి ఫ్యామిలీకి చెందినటువంటిది పర్టికులర్ వైరస్ మనకి. అండ్ ఇట్ వాస్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఇన్ ద మంకీస్ ఇన్ 1958 బట్ హ్యాజ్ సిన్స్ బీన్ ఫౌండ్ టు బి ఇన్ఫెక్ట్ ద హ్యూమన్స్ యాజ్ వెల్. సో మొట్టమొదటిసారిగా మనకి ఏంటి అని అంటే కనుక 1958లో మంకీస్లో మనం ఏంటంటే ఈ పర్టికులర్ వైరస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో బట్ రాను తర్వాత ఏమైంది అని అంటే కమింగ్ ఇయర్స్లో ఇట్ స్టార్టెడ్ ఈవెన్ ఇన్ఫెక్టింగ్ ద హ్యూమన్స్ యాజ్ వెల్. సో యానిమల్స్ నుంచి మనకి ఏంటంటే ఇది హ్యూమన్స్కి మనకి ఏంటంటే ట్రాన్స్మిట్ అయితే అవుతుంది. సో ఓకే, దిస్ ఈజ్ వెరీ అనదర్ ఇంపార్టెంట్ డిసీజ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో, ఎంపాక్స్ వైరస్ అనమాట. ఎస్, వీ నీడ్ టు స్టే అలర్ట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్. లెట్స్ గో టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. సుమిత్ అండ్ భాగ్యశ్రీ నేమ్డ్ యాజ్ ఫ్లాగ్ బేరర్స్ ఫర్ ద పారాలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీ. సో మీకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే ప్యారిస్లో మనకి ఒలింపిక్స్ 2024 ఆల్రెడీ కన్క్లూడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి పారాలింపిక్స్ కూడా మనకి ప్యారిస్లోనే స్టార్ట్ అయ్యాయి. సో ఆ యొక్క పారాలింపిక్స్కి వచ్చే సంబంధించి ఏంటి అని అంటే కనుక సో ద టోక్యో పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ సుమిత్ అంటిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఏషియన్ పారా గేమ్స్ సిల్వర్ విన్నర్ భాగ్యశ్రీ జాదవ్. సో మన యొక్క ఇండియన్ ఫ్లాగ్ బేరర్స్గా వీళ్ళిద్దరూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక నామినేట్ చేయబడ్డారండి. సో మన యొక్క ఇండియన్ కంటింజెంట్ని రిప్రజెంట్ చేయడానికి ఓపెనింగ్ సెరమనీలో మనకి సో ఈ పర్టికులర్ పీపుల్ దట్ ఈస్ ద సుమిత్ అంటిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మనకి భాగ్యశ్రీ జాదవ్ అనమాట. Javelin thrower Sumit won the gold medal in Tokyo with the world record in F64 category, while the shot putter Bhagyashree claimed silver in the F34 section at the Asian Para Games. So you should understand that these two people, that is first one which is manaki Sumit Antil is the first important personality. He was actually a javelin thrower and manaki javelin thrower because endukante recent ga UPSC lo sports based questions kuda manakaithe adugutunnaru. So then the down the line competitive exams annitlo kuda manaki SSC ఆర్ఆర్బీ రైల్వేస్ వీటన్నిటిలో కూడా మనకి ఏంటంటే కనుక ఇవి ఇలాంటి స్పోర్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ కంపల్సరీగా అడుగుతారండి. సో సుమిత్ యాంటెల్ ఈజ్ ఎ జావెలిన్ థ్రోవర్ మనకి హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ వాజ్ నామినేటెడ్ టు లీడ్ ద ఇండియన్ కంటింజెంట్ ఇన్ ద ఫ్లాగ్ బేరింగ్ సెరమనీ ఓపెనింగ్ సెరమనీలో మనకి. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే హీ వన్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద జావెలిన్ త్రో ఇన్ ద టోక్యో పారాలింపిక్స్ అండి. ప్లీజ్ బీ వెరీ క్లియర్ దట్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటి అంటే భాగ్యశ్రీ జాదవ్. సో ద భాగ్యశ్రీ జాదవ్ ఈజ్ ద సెకండ్ పర్సనాలిటీ మనకి. భాగ్యశ్రీ జాదవ్ వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక సో షీ వాజ్ యాక్చువల్లీ ఏ షార్ట్ పుటర్ అండ్ షీ వన్ ద సిల్వర్ మెడల్ ఇన్ ద ఏషియన్ పారా గేమ్స్. ఓకే, సో మనకి సుమిత్ యాంటిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద భాగ్యశ్రీ జాదవ్ ఆర్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఆర్ అసోసియేటెడ్ విత్ అని చెప్పేసి కూడా మనకి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దేర్ ఫోర్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో డౌన్ ద లైన్ మనకి ఏంటి అంటే పారాలింపిక్స్ నుంచి ఇండియా ఎన్ని మెడల్స్ సెక్యూర్ చేస్తుంది అనేటువంటిది మనకు చూడాలి. అరౌండ్ 80+ ఇండియన్ కంటింజెంట్ అయితే మనకి ఇందులో పార్టిసిపేట్ చేయడానికి అయితే వెళ్తున్నారు. అండ్ ద గవర్నమెంట్ ఈజ్ సేయింగ్ దట్ వీఆర్ వెరీ షూర్ దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ 25 మెడల్స్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. Yes, let's move forward. Yes friends, if you really like our videos, please do like it and share your love in the form of comments. ఓకే ఫ్రెండ్స్, మనం ఏంటి అని అంటే కనుక హిందూ న్యూస్ పేపర్ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి యూపీఎస్సీకి దీని యొక్క అనాలిసిస్ని మనం ఏంటంటే బ్రీఫ్గా మనం ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. బట్ హవెవర్ యూపీఎస్సీకి సంబంధించి హిందూ న్యూస్ పేపర్ ఒక్కటే సరిపోదండి. దేర్ ఆర్ అదర్ వెబ్సైట్స్ యాజ్ వెల్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఏఐఆర్, ఇండియన్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్స్ అన్నీ ఈ యొక్క వెబ్సైట్స్ అన్నీ కూడా ఉన్నాయి. వీటి నుంచి కూడా మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే కనుక మనకి యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అవుతాయి. మనం అవి ఈ ప్లాట్ఫామ్లో మనం కవర్ చేయట్లేదు. వాటి గురించి డెడికేటెడ్గా వీ హ్యావ్ ఏ సెపరేట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ ఉందండి. ఇక్కడ మనకి డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఐల్ బి ద వన్ హూ విల్ టేకప్ ద క్లాసెస్. ఈ క్లాసెస్లో మీకు లైవ్లోనే మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను అడగచ్చు. మీరు అక్కడే క్లారిఫై అయితే చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. అండ్ దెన్ డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మంత్లీ పీడిఎఫ్స్ కూడా మీకు ఇవ్వబడడం జరుగుతాయి. ఇక్కడ క్లాస్ నోట్స్ ఎలా ఉందో అక్కడ కూడా మనకి క్లాస్ నోట్స్ అలా ఉంటుందండి. క్లాస్ నోట్స్ విల్ బి ప్రొవైడెడ్ టు యూ. సో దెన్ వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ అనేటువంటివి మనం కండక్ట్ చేస్తాము. టుమారో ఇట్ ఈస్ ఎ సండే, రైట్? టుమారో వీ విల్ హ్యావ్ ఎ వీక్లీ క్విజ్ అండ్ ఆన్ మండే సో వీ విల్ డిస్కస్ దట్ పర్టికులర్ క్విజ్ అయితే మనం డిస్కస్ చేస్తామండి. లైక్ ఆ యొక్క క్వశ్చన్స్ ఏవేంటి అనేటువంటివి మళ్ళీ ఒకసారి అక్కడ మనము క్విజ్ కోర్స్ కరెక్షన్స్ చేసుకోవడానికి అనమాట. సో దట్ డెఫినెట్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటిది మీరు ఇంకా వేరే చోట చూసుకోవాల్సిన అవసరం లేకుండా మోస్ట్ కాంప్రిహెన్సివ్ కోర్స్ అని అయితే కనుక నేను చెప్తాను. ఫ్రెండ్స్, దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ అండి. బట్ యాజ్ ఎ 50% డిస్కౌంట్గా మీకు 5,000 రూపీస్కే మీకు అయితే కనుక ఇది లభిస్తుంది అనమాట. ఈ 5,000 రూపీస్ కూడా మీకు ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. యూ విల్ బి పేయింగ్ ఓన్లీ వన్స్ అండి, బట్ యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఫర్ ద లైఫ్ టైం వ్యాలిడిటీ. దట్ మీన్స్ టిల్ యూ రిమైన్ ఇన్ ద యూపీఎస్సీ వరల్డ్. సో మీరు యూపీఎస్సీ వరల్డ్లో ఉన్నంత కాలం మీకు ఏంటంటే ఈ యొక్క కోర్స్ మీరు అటెండ్ చేయొచ్చు. అండ్ యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైలీ లైవ్ క్లాసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మంత్లీ పీడిఎఫ్స్ అనేటువంటివి మీరు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి వాటి నుంచి మనము ఆర్టికల్స్ని కవర్ చేస్తాము. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క టీం మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లియర్ చేస్తారు. అండ్ దే విల్ ensure that so you join the best possible course for you. Yes, at the same time, friends, NCERTs, if you are an absolute beginner, you don't know anything about UPSC, so then majority of the people suggest you to go with NCERTs first. So but however, majority of the people, aspirants, will try it very difficult to cover this particular NCERTs. So to overcome their particular problem, so we have come up with this new NCERT foundation course. So that is where we cover classes 6th to 12th వరకు కూడా మనం ఏంటంటే NCERT ఫౌండేషన్ కోర్స్ అండర్లో మనం కవర్ చేస్తామండి. సో ద ఫీ మనం దీనికి ఛార్జ్ చేసేటువంటిది 10,000 రూపీస్, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ 5,000 రూపీస్ ఓన్లీ. ఇది కూడా మీకు ఇందాకట్లాగే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మన యొక్క టీంతో మాట్లాడి మీరు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఎస్, ఫైనలీ ద టుడేస్ ఆర్టికల్, ఎన్ష్యూరింగ్ ద సోషల్ జస్టిస్ ఇన్ ద బ్యూరోక్రసీ అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. సో దిస్ ఆర్టికల్ మొత్తం కంప్లీట్లీ ఏంటి అని అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. సో మన కంట్రీలో ఉన్నటువంటి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ యొక్క రిప్రజెంటేషన్ బ్యూరోక్రసీలో సీనియర్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్స్లో ఎంతవరకు ఉంది అని చెప్పేసి మనకి ఏంటంటే ఇక్కడ ఆథర్ మాట్లాడుతున్నారండి. అండ్ హీ ఈజ్ ఆర్గ్యూయింగ్ దట్ ద పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ లో, రిప్రజెంటేషన్ ఈజ్ వెరీ లో, సో ద గవర్నమెంట్ హ్యాస్ టు ఇంక్రీజ్ దిస్ రిప్రజెంటేషన్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఆథర్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి చెప్పడం అయితే జరుగుతుంది. ఐ హ్యావ్ రిటన్ సమ్ కీ పాయింట్స్, వీ విల్ ట్రై టు రీడ్ దెమ్. దిస్ ఆర్టికల్ వాజ్ రిటన్ బై వివేక్ కాడ్జు అనేటువంటి పర్సన్ రాశారండి. అండ్ హీ వాజ్ ఏ రిటైర్డ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ IFS ఆఫీసర్ అనమాట. సో ఓకే, హీ డిస్కసెస్ ల్యాక్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ ఆఫీసర్స్ ఇన్ ద షెడ్యూల్డ్ ట్రైబ్ ఆఫీసర్స్ ఇన్ ద సీనియర్ గవర్నమెంట్ పొజిషన్స్ and the broader implications of the social justice in the bureaucracy. So the lack of representation అనేటువంటిది లేకపోవడం గురించి, సీనియర్ గవర్నమెంట్ పొజిషన్స్లో వీళ్ళ యొక్క రిప్రజెంటేషన్ అంత ఎడిక్వేట్గా లేదు అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. అండ్ అట్లాగనే ఇట్ ఆల్సో హైలైట్స్ హౌ ద అప్పర్ కాస్ట్ డామినేషన్ ఈజ్ పర్సిస్టింగ్ ఇన్ ద సివిల్ సర్వీసెస్ అండ్ హీ ఈజ్ ఆల్సో సజెస్టింగ్ సమ్ వేస్ టు ఇంప్రూవ్ ద రిప్రజెంటేషన్ ఫర్ ట్రెడిషనల్లీ డిప్రైవ్డ్ కమ్యూనిటీస్ సచ్ as షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద OBC క్యాండిడేట్స్. సో గురించి వీళ్ళ యొక్క రిప్రజెంటేషన్ని మనకి ఏంటంటే పెంచాలి అని చెప్తున్నారు. అండ్ అలాగే ఫస్ట్ హీ స్టార్టెడ్ హిస్ ఆర్టికల్ బై టాకింగ్ అబౌట్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ యొక్క రిమార్క్స్, దట్ ఈస్ రాహుల్ గాంధీ యొక్క రిమార్క్స్ని తీసుకుని మనకి ఏంటి అని అంటే కనుక స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ యొక్క ఆర్టికల్ మీరు చూసినట్లయితే కనుక ఓకే. So the important point ఏంటి అని అంటే కనుక he pointed out that among the 20 officials who helped to frame the Union Budget 2024 proposals, there were no officers from SC and as well as ST, and only one from OBC and only one from minority community are there. సో ద ఫస్ట్ రిప్రజెంటేషన్ కీ ఎకనామిక్ పాలసీస్కి సంబంధించి మనం తీసుకుంటే కనుక బడ్జెట్ 2024 ప్రపోజల్స్ విషయానికి వస్తే కనుక దాంట్లో అరౌండ్ 20 అఫీషియల్స్ వర్ ఇంక్లూడెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద యూనియన్ బడ్జెట్ 2024 ప్రపోజల్స్. బట్ హవెవర్ అవుట్ ఆఫ్ దెమ్ దేర్ వాజ్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ మెంబర్ ఫ్రమ్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ మెంబర్ ఫ్రమ్ షెడ్యూల్డ్ ట్రైబ్, అండ్ ఓన్లీ దేర్ ఈజ్ ఓన్లీ వన్ మెంబర్ ఫ్రమ్ ద OBC community and one member from the minority community. So this clearly shows the lack of representation in the key economic policies of the government అని చెప్పి మనకి ఏంటంటే ఫస్ట్ క్రిటిసిజం అయితే కనుక మనకి సో ద ఆథర్ అయితే పాయింట్అవుట్ చేస్తున్నారండి.
Okay, and similarly, the author also highlighted the underrepresentation of scheduled castes and scheduled tribe officers at the senior levels of bureaucracy. Even the bureaucracy లో కూడా మనం ఏంటంటే కనుక సీనియర్ లెవెల్స్ తీసుకున్నట్లయితే, సీనియర్ పొజిషన్స్ తీసుకున్నట్లయితే అక్కడ కూడా మనకి ఏంటి అని అంటే కనుక కంప్లీట్లీ అండర్ రిప్రజెంటేషన్ ఉంది అంటూ ఒక ఆర్గ్యుమెంట్ కూడా చెప్పడం జరుగుతుంది. ఫర్ ఇన్స్టెన్స్, డేటా ఫ్రమ్ ద మినిస్టర్ జితేంద్ర సింగ్ ఇన్ December 2022 indicated that out of 322 officers of joint secretary and secretary levels, only 16 people were from the scheduled castes, 13 people were from the scheduled tribes, and 39 people from the OBC, other backward classes, and the rest are other from the general category. So the rest people are from the general category అని చెప్పేసి మనకి this also shows the under representation at the joint secretary and as well as secretary levels. అంటే సీనియర్ లెవెల్ పొజిషన్స్లో వీళ్ళ యొక్క రిప్రజెంటేషన్ అనేటువంటిది కూడా సో చాలా తక్కువ ఉంది అని చెప్పేసి మనకి ఆథర్ అయితే ఇక్కడ మాట్లాడుతున్నారండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ద ఆథర్ హ్యాస్ టాక్డ్ అబౌట్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అండ్ దేర్ ఫోర్ హీ ఈజ్ ఆల్సో సజెస్టింగ్ టు హ్యావ్ ఏ ఫిక్స్డ్ టెన్యూర్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఒక కమిటీని అయితే కనుక కన్స్టిట్యూట్ చేయాలి అని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ వీళ్ళ యొక్క రిప్రజెంటేషన్ అనేటువంటిది పెంచాలి ఇంకా సీనియర్ గవర్నమెంట్ సో ద పొజిషన్స్లో మనకి. సో దిస్ ఈజ్ వాట్ సమ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ వాస్ పబ్లిష్డ్ విత్ రెస్పెక్ట్ టు ఎన్షూరింగ్ సోషల్ జస్టిస్ ఇన్ బ్యూరోక్రసీ అని చెప్పి పబ్లిష్ అయిందండి. ఎస్, that's it friends, that's it for today. Now it's the time to look into the today's question. Let's see the today's question. Sumit Antil and Bhagyashree Jadhav are often seen in the news. They are associated with, they are the Indian scientists, they are the classical dancers, they are the Indian Paralympians, and they were recently selected to that of the NASA mission. So now you are expected to comment your answer, and if you know the answer please comment it, and at the same time if you have liked the video please like it friends. And let's meet again tomorrow with the new news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.